మా మ్యారేజ్ అయిన తర్వాత నేను మా హస్బెండ్ కలిసి హైదరాబాద్లో కొత్తగా ఫ్యామిలీ స్టార్ట్ చేశాము. ఫ్యామిలీ పెట్టిన నెక్స్ట్ మంత్లో నా బర్త్డే వచ్చింది. మా వారైతే నా బర్త్డేకి వైజాగ్, అరకు ట్రిప్ ప్లాన్ చేశారు. నా బర్త్డే మండే రోజు వచ్చింది. సో మా వారు సాటర్డే, సండే, మండే 3 డేస్ ట్రిప్ ప్లాన్ చేశారు. మేము ఫ్రైడే నైట్ బస్ బుక్ చేసుకొని హైదరాబాద్ నుంచి వైజాగ్కి జర్నీ స్టార్ట్ చేశాము. నాకు జర్నీ చేస్తే ఫుల్గా వామిటింగ్స్ అయిపోతాయండి. అది బస్ అయినా కార్ అయినా అస్సలు పడదు. ఆ స్మెల్కి నాకు వామిటింగ్ వచ్చేస్తుంది. వెళ్ళేటప్పుడు జర్నీలో అయితే నాకు ఒకసారి వామిటింగ్ అయిపోయిందండి. సాటర్డే మార్నింగ్కి మేము వైజాగ్ రీచ్ అయిపోయాము. మా వారు అక్కడ హోటల్ రూమ్ కూడా ముందే బుక్ చేశారండి. హోటల్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా అక్కడ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికైతే బయటకు వెళ్ళామండి. సాటర్డే, సండే, మండే 3 డేస్ కూడా మేము అక్కడ ప్లేసెస్ అన్నీ తిరిగేసి బాగా ఎంజాయ్ చేసామండి. మండే రోజు నైట్ మేము రిటర్న్ అవ్వాలి. ఆ రోజు మార్నింగ్ నుంచి నాకు ఫుల్గా వామిటింగ్స్ అవుతున్నాయి. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో.